ఒకసారి డిఎల్ మూడీ గారు అద్భుతమైన ప్రసంగం చేశారట. ఒక ఆయన గొప్ప ప్రొఫెసర్ వచ్చి, వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్ మిస్టర్ మూడీ, వాట్ ఎ పవర్ఫుల్ సర్మన్, ఎంత అద్భుతమైన ప్రసంగం చేశారండి, గ్రేట్ మెసేజ్ అని అభినందించి సెకండ్ ఇచ్చి వెళ్ళిపోయాడట. డిఎల్ మూడీ గారు షాక్ తిన్నాడు, దిగ్భ్రాంతిలో ఉండిపోయి ఇంకా ఎవరితో కూడా కలవడానికి ఇష్టం లేక ఆ చర్చిలోనే ఒక ప్రక్కకి వెళ్ళిపోయి ఒక మూలకు వెళ్ళి నిలబడి గోడకు ముఖం పెట్టి వెక్కి 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 ఏడుస్తున్నాడట. హ్యాండ్ కర్చీఫ్ తీసుకున్నాడు, ఏడుస్తున్నాడు, ఒక మనిషి చచ్చిపోయినట్టు. అందరూ వచ్చి ఏమైంది, ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, ఏదైనా ఆప్తుల మరణ వార్త చెప్పి వెళ్ళాడా, లేకుంటే ఏదన్నా దూషణగా మాట్లాడి వెళ్ళిపోయాడా, అయ్యగారు దైవజనుడు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అని అందరూ కంగారు పడి ఆయన దగ్గరికి వచ్చి అనునయించి ఓదార్చడానికి ప్రయత్నించి, అయ్యా ఏమైందో మాకు కూడా చెప్పండి, మేము చేయగలిగింది ఏమైనా ఉందా, మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అంటే అతి కష్టం మీద ఏడుపును ఆపుకొని తమాయించుకొని డిఎల్ మూడీ గారు, ఆ మహాభక్తుడు చెప్పాడట తన ఏడుపుకు కారణం. నేను పరిశుద్ధాత్మ వశుణ్ణై ప్రసంగించానేమో అనుకున్నానండి, పరిశుద్ధాత్మ వశుణ్ణై ప్రసంగించానేమో అనుకున్నాను. ఆయన వచ్చి ఎంత అద్భుతమైన ప్రసంగం అనగలిగాడు, కానీ ఎంత అద్భుతమైన రక్షకుణ్ణి తెలుసుకున్నాను అని అనలేకపోయాడు. వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్ అన్నాడు తప్ప వాట్ ఎ వండర్ఫుల్ సేవియర్, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప రక్షకుడు అని ఆయన తన్మయుడు పరవశుడు కాలేకపోయినాడు. నేను గొప్ప ప్రసంగికుణ్ణి అనిపించుకున్నాను, కానీ యేసయ్య గొప్ప రక్షకుడు అని వాళ్లకు నేను ఆ అనుభూతి ఇవ్వలేకపోయాను. నేను ఓడిపోయాను, నా ప్రసంగ పరిచర్యలో నన్నే చూపించుకున్నాను, నా యేసయ్యను చూపలేకపోయాను, నేను ఓడిపోయానండి. ఐఎమ్ ఏ ఫెయిలియర్ ఇన్ ప్రీచింగ్ మినిస్ట్రీ అని ఆయన ఏడ్చాడట. ఇది నేను మొట్టమొదట 1 ఇయర్లోనే దేవుడు నా దృష్టికి తీసుకొచ్చాడు. నేను కూడా ఏడ్చాను. అప్పటి నుంచి నేను మంచి ప్రసంగం చేయాలి, గొప్ప ప్రసంగికుడిని అనిపించుకోవాలని ఆశే చచ్చిపోయింది. దేవుని నోటి బూరగా పని చేయాలి, ప్రజలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నాకు పర్వాలేదు, ప్రజలందరూ మెచ్చుకొని అద్భుతమైన ప్రసంగం అని అన్నా సంతోషమే, ఎవ్వరూ మెచ్చుకోకపోయినా సంతోషమే. దేవుడు నా ద్వారా చెప్పించాలనుకున్న ఆ తలంపేదో నేను చెప్పాను అనే తృప్తి నాకు చాలు.